తన ఏకైక పుత్రికను వాసుకు అప్పగించి, వాసుబాబు, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, క్షమించు బాబు. దిక్కులేని ఈ ఆడపిల్ల తల్లి చేసిన తప్పుకి తను శిక్ష అనుభవిస్తోంది. ఇంకా ఏం చేసినా నీదే భారం బాబు అంటూ కళ్ళు మూశాడు. నా అవసరం ఇంక లేదు అంటూ బ్యాగు సర్దుకుని వెళ్ళిపోయాడు డాక్టర్. మాల తండ్రి మీద పడి హృదయ విదారకంగా విలపిస్తోంది. ఆ అమ్మాయిని ఎలా ఓదార్చడం? ఈ ప్రపంచంలో నా అనేవారు లేని ఏకాకిగా మిగిలిపోయిన ఆమెకు ఏం చెప్పి ఓదార్చాలి? ఏడవకమ్మా, నువ్వు ఒంటరిదానివి కాదు. నేను లేను మాలా, నీకు నేనున్నాను. రోగంతో యమయాతన పడి ఆయన ఈ బాధల నుంచి విముక్తి చెందారు. అందుకు నువ్వు ఆనందించాలి. బాధపడకు, కళ్ళు తుడుచుకో. వాసు ఓదారుస్తున్న కొద్దీ మాలకి దుఃఖం ఎక్కువవుతోంది. వాసుబాబు, నేను చచ్చిపోతాను అంటూ వాసు 2 చేతులతోనూ ముఖం కప్పుకుంది. దుఃఖం మరీ ఎక్కువైంది. విషయం వింటూనే వెంకటేశ్వర్లు, వీరభద్రం రెక్కలు కట్టుకుని వాలారు. వీరభద్రం తల్లి మాలని ఓదారుస్తోంది. ముందు జరగవలసిన విషయం ఆలోచనలు చేశారు. వాసు జేబులో 10 రూపాయలకి మించి లేదు. చేతి వాచి తీసి వెంకటేశ్వర్లు చేతిలో పెట్టి, జరగవలసిన కర్మకాండలు పూర్తి చేయి. అది చాలదనుకో, నువ్వు సహాయపడు, ఆ తర్వాత తీర్చుకుంటాను అంటుంటే వీరభద్రం కళ్ళనీళ్లు జలజలా రాలాయి. తనలాంటివాడు రెక్కల కష్టం తప్ప ధనరూపంలో సహాయపడినందుకు కుమిలిపోతూ. మాల పనిచేసే ఇంటి యజమాని చంద్రహారం మాయమైందని పోలీస్ రిపోర్టు వెళ్ళింది. వారి అనుమానం మాల మీద అంటూ చెప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీస్ వ్యాన్ ఆగింది. వాసుకి అయోమయమైంది. వాళ్ళని చూస్తూనే మాల అమాంతం వచ్చి వాసుని కౌగిలించుకుని, వాసుబాబు, ఏంటిదంతా? నాకు భయమేస్తోంది అంది పిచ్చిదాన్లా. మరేం భయపడకు అంటూ పొదివి పట్టుకుని, సోదా చేసుకోండి ఇన్స్పెక్టర్ అన్నాడు. ఉప్పుకుండలో ఉన్నదంటూ బయటకు తీసుకొచ్చాడు ఒక పోలీస్, దగదగా మెరిసిపోతున్న 16 కాసుల చంద్రహారాన్ని. వాసుబాబు, నాకేం తెలీదు అంటూ భోరుమంది. వాసు స్థాణువులా నిలిచిపోయాడు. మాలని బలవంతంగా పోలీసులు వ్యానెక్కించుకుని వెళ్ళిపోయారు. ఏది జరగకూడదు అని మొదట్నుంచి అనుకున్నాడో అది జరగనే జరిగిపోయింది. తనలోని శక్తి అంతా ఎవరో చేత్తో తీసేసినట్లు డేలా అయిపోయాడు వాసు. వెంకటేశ్వర్లు, వీరభద్రం జరగవలసిన పని పూర్తి చేశారు. వాసు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. మాలకి 3 నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. తనను తల ఎత్తుకోలేని స్థితికి తెచ్చిపెట్టాడు తమ్ముడు అని ఇంట్లో కాలు పెట్టేందుకు వీల్లేదు అంటూ తలుపులు ఢామ్మని మూసేశాడు రాఘవరావు. చేతిలో చిల్లి గవ్వలేదు, ఉద్యోగం అసలే లేదు. ఇప్పుడు తలదాచుకోను నీడ కూడా లేదు. ఏం చెయ్యాలి? మా ఇంటికి రండి మాస్టారు అంటూ వీరభద్రం ప్రాధేయపడ్డాడు. అతని ఒక్కడి సంపాదనతో తల్లి, తండ్రి, తను పొట్ట నింపుకుంటూ మరొకరిని ఆహ్వానిస్తున్నాడా నిస్వార్థపరుడు. వీరభద్రం ఆహ్వానంలో ఆత్మీయతుంది. ఆ పిలుపు వాసుకి ఏదో తీయని సంతృప్తినిచ్చింది. అది చాలు తనకి. పిలిచాడే కదా అని వాళ్ళకి భారం అవడం జరగని పని. పోస్ట్ మ్యాన్ ఓ ఉత్తరం వాసు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. విశ్వం దగ్గర్నుంచే అని తెలుస్తూనే ఉంది. వాసు, నువ్వు నీ ముక్త క్షేమే కదూ? ముక్త అంటే అని ఆశ్చర్యపోతున్నావా? ముక్త అనగా అర్థం వదిలిపెట్టబడని అని. ఈ అర్థం నేను చెప్పింది కాదు సుమా. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆముక్త మాల్యదికి పీటికి రాశారు. ఇంక క్షమిస్తావుగా ఇలా అన్నందుకు? ఇక నుంచి నీ కన్యారత్నాన్ని ముక్త అనే పిలుస్తాను. నీ కన్యని పరిగ్రహించేవారు పరాయవారెవరో ఎందుకు? ఆ దానం నాకు చేసి నన్ను ఇంటివాణ్ణి చెయ్యాలనే సదుద్దేశం నీకెందుకు కలగలేదు? వాసు, ఆ ముక్తని హారంలో గుచ్చి మెడలో ధరించాలని మహా కోరికగా ఉంది. నీ ఆమోదం తెలుపు. వెంటనే రెక్కలు కట్టుకుని వాల్తాను. వాసు నిట్టూర్చాడు. ఈ ఉత్తరం 4 రోజులు ముందొచ్చుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు దొంగతనం మోపబడి శిక్ష అనుభవిస్తున్న మాలని పరిగ్రహించే త్యాగం నీలో ఉన్నదా విశ్వం? జవాబు రాసి పోస్టులో వేశాడు. 3 రోజులుగా తిండి నిద్రలేని వాసు కళ్ళు తిరుగుతుంటే తూలుతూ రోడ్డు మీద నడుస్తున్నాడు. వెనగ్గా వచ్చిన 2 తల పగిలేలా కొట్టబోతుంటే అంత నీరసంలోనూ వెనక్కి తిరిగాడు వాసు. నీరసంగా నిలబడలేని వాసు ఆ 2 ప్రతిఘటించలేక కూలబడిపోయాడు. బలంగా తగిలిన దెబ్బకి స్పృహ తప్పిపోయింది. 4 రోజుల తర్వాత స్పృహ తెలిసింది వాసుకి. తను వైదేహి ఇంట్లో ఉన్నట్లు. బలహీనంగానే ఉన్నా మెల్లగా లేచి కూర్చుని ఆలోచిస్తున్నాడు. గాయం చిన్నదైనా ఇంకా సలుపుతూనే ఉంది. కాను ఎదురుదెబ్బ తీయకుండా విడవడని తనకి తెలుసు.
కాని జరిగిపోతున్న పరిస్థితుల్లో ఈ మాటని కాస్త విస్మరించి అజాగ్రత్తగా ఉన్నాడు. జోరున వర్షం కురుస్తోంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కింద నుంచి ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. వర్షపు నీళ్లు పడి కుండీల్లోని చామంతి మొక్కలు పరిశుభ్రంగా పచ్చగా తలలూపుతున్నాయి. దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు వాసు. ఏంటి అంత దీర్ఘాలోచన? నవ్వుతూ మందు గ్లాస్ అందించింది వైదేహి. వాసు ఆమె చేతిలోని గ్లాస్ అందుకోలేదు. మొట్టమొదటి రోజు తను ఈ ఇంటికి ఈ వైదేహిని చూడ్డానికొచ్చాడు. అయిష్టాన్ని వ్యక్తం చేసేటప్పుడు మళ్లీ ఈ ఇంటి గడప దాటి లోపలికి రావాల్సిన అవసరం వస్తుందని ఊహించలేదు. అనుకునే ఉంటే ఆ రోజు అలా జవాబిచ్చి ఉండేవాడు కాదా ఏమో. ఈ వైదేహి నేనంటే ఎందుకింత శ్రద్ధ చూపుతోంది? అర్థం కావడం లేదు. అసలు ఎలా వచ్చానిక్కడికి? ఎవరు తీసుకొచ్చారు? వైదేహిని మందిస్తున్నాను. ఏ ఆలోచనల్లో నన్ను నా మందును చూడడం లేదు. ఇంకా నాకు మందక్కర్లేదు. కానీ అసలు నేనిక్కడికి ఎలా వచ్చాను? వైదేహిని చూస్తూ అడిగాడు. ఎత్తుకొచ్చాను అంటూ కిలకిలా నవ్వింది. వెంటనే కాస్త నవ్వొచ్చినా వెధవజోకు. ఇప్పుడేనా? చిరాకొచ్చింది వాసుకి. మందు తాగండి. వద్దు. అన్నింటికీ మీష్టమేనా అంటూ బలవంతంగా నోట్లో పోసేసింది. దుప్పటి సర్ది, ఇప్పుడే నాన్నగారొచ్చి మిమ్మల్ని చూస్తారట. నాన్నగారంటే అర్థం చిన్నాన్నగారు. నే వెళుతున్నాను. వైదేహి, మీ నాన్నగారి ప్రశ్నలకి నేనేం జవాబులివ్వలేను. అయినా ఆయనకి కృతజ్ఞతలు చెప్పండి. మీరిక్కడే ఉండండి. నాకు కళ్ళు మూసుకుపోతున్నాయి అంటూ దుప్పటి ముసుగు పెట్టుకున్నాడు. నేను చెప్పాను రావద్దండి, ఆయనకు అసలే సిగ్గు అని ఎంత చెప్పినా వింటేనా? 4 రోజుల నుంచి ఊర్లో లేరాయే. మరి అదుగో వస్తున్నారు. వాసుబాబు ఎలా ఉంది అంటూ కుర్చీ లాక్కుని కూర్చున్నాడాయన. నమస్కారం. ఇంకా తప్పదు అనుకున్న వాసు లేచి కూర్చోబోయాడు. లేవకండి. డాక్టరు మీకింకా విశ్రాంతి కావాలన్నాడు. పూర్తి ఆరోగ్యం చేకూరే వరకు ఇక్కడే ఉండండి. క్షణక్షణానికి వెళ్ళిపోతానంటూ మాకు ఇబ్బంది కలిగించకండి. వైదేహి మీ దగ్గరే ఉంటుంది కదూ. మరొస్తాను, కాస్త పనుంది అంటూ పాఠం అప్పచెప్పినట్లు చెప్పేసి జవాబు ఆశించకుండా వెళ్ళిపోయాడు. ఆయన్నే చూస్తూ ఈ డబ్బున్న వాళ్ల మర్యాదలు ఇలాగే ఉంటాయా అనుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. బత్తాయి రసం ఇదిగో వైదేహి అందించింది. వైదేహి చేతి రంగురంగుల గాజుల్ని చూస్తూ నేనంటే మీకెందుకింత శ్రద్ధ అన్నాడు. అనుకోని ప్రశ్నకి ఆలోచనలో పడింది వైదేహి. మాట్లాడరేం? ఏం మాట్లాడను? నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. ఎందుకు అని. వైదేహి జవాబులా మరి మాట్లాడలేక రసం గ్లాస్ అందుకుని గబగబా తాగేసి గ్లాసు కింద పెట్టబోతుంటే వైదేహి అందుకుంది. 5 నిమిషాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యం చేసింది. నౌకరు ఫ్లవర్ వాజులో పువ్వులు మార్చి వెళ్లాడు. ఆ గదిని ఒక్కసారి కలి చూశాడు వాసు. పెద్ద గది, ఒక మంచం, ఓ చిన్న టేబుల్, దానిమీద నటరాజ విగ్రహం, దగ్గరలోనే బట్టల స్టాండు, దానిమీద ఒక ప్యాంటు షర్టు వేలాడుతున్నాయి. ఇంకో మూల 2 పుస్తకాల బీరువాలు, దానికి కాస్త దూరంలో పెద్ద అద్దం, కిటికీలకి పెద్ద పువ్వులున్న సిల్కు కర్టెన్లు వేలాడుతున్నాయి. మంచం దగ్గరగా ఉన్న కర్టెన్ పక్కకి లాగుంది. వాసు దృష్టి క్యాలెండర్ మీదకు వెళ్ళింది. తేదీ 20 అంటే దాదాపు 4 రోజులు. జ్వర తీవ్రతతో అప్పుడప్పుడు మెలకు వస్తూ ఉండేది. తలకి భుజానికి తగిలిన దెబ్బ బాధగా కూడా ఉండేది. ఒకసారి డాక్టర్ పరీక్షిస్తున్నట్లు, మరోసారి అర్ధరాత్రి వైదేహి పుస్తకం చదువుకుంటూ అలాగే నిద్రపోవడం కనిపించి తిరిగి మగతగా కళ్ళు మూతలు పడ్డాయి. మరొకసారి మెలకు వచ్చింది. తన తల దగ్గర కూర్చుని అక్కడే నిద్రపోతూ చెయ్యి తన మీద వేసింది వైదేహి. ఆ స్పర్శకే కాబోలు మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు తను. ఇప్పుడు తలచుకుంటే ఇదంతా కలలా అనిపిస్తోంది. వీరభద్రం వెంకటేశ్వర్లు వచ్చారట మిమ్మల్ని చూడాలని. ప్రతిరోజు వచ్చి చూస్తూనే ఉన్నారు అంటూ వైదేహి మరో 2 కుర్చీలు వేయమని నౌకరికి చెప్పింది. ఇక్కడికెందుకు? నేను కిందకే వెళతాను లేవబోయాడు వాసు. వద్దొద్దు, వాళ్ళెక్కడికొచ్చేస్తున్నారు. వాసు లేచి కూర్చున్నాడు. తన ఒంటి మీద వదులుగా ఉన్న లాల్చీని పరీక్షగా చూసుకుంటుంటే పైజామా కూడా అలాగే ఉంది. ఆ 2 తనవి కాదు. వైదేహి క్రీగంట కనిపెడుతూనే ఉంది. ఇవి నాకొద్దు, నా బట్టలు అంటూ మహా చికాకు పడిపోతుంటే ఇంతలోనే వెంకటేశ్వర్లు వీరభద్రం వచ్చారు. అసలు వాసుకి మరొకరి బట్టలు వాడాలంటే తగని చికాకు. టవలైనా సరే తనది తనకి ప్రత్యేకంగా ఉండాల్సిందే. రండి కూర్చోండి అంటూ ఆహ్వానిస్తున్న గురువుగారిని చూస్తుంటే పెద్ద పెట్టున నవ్వొచ్చేసింది వీరభద్రానికి.
వెంకటేశ్వర్లు వస్తున్న నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వేస్తుంటే ఇంకా వీరభద్రం పైకే నవ్వేశాడు. వాసు తన బట్టల వైపు మరోసారి చూసుకోబోతూ ఎదురుగా అద్దంలోకి చూశాడు. తన అవతారం పూర్తిగా కనిపిస్తుంటే వాసు ఆ నవ్వుల్లో శృతి కలిపాడు. వైదేహి నోట్లో పమిటి కొంగు పెట్టుకుని ఆలోచించి పారిపోయింది. వాసు వాళ్లతో పాటు నవ్వుతున్నాడే గాని ఆ బట్టల్లో కంపరమెత్తినట్లుంది. డ్రైవర్ రెడీమేడ్ బట్టలు తెమ్మంటే ఇంత పెద్దవి తెచ్చాడు అంటూ సంజేషి ఇచ్చిందే కాని తిరిగి నవ్వొస్తోంది ఆమెకి. ఇదిగో మీ బట్టలు అంటూ ఇస్త్రీ ప్యాంటు షర్టు అందించింది వైదేహి. తన బట్టలు వేసుకున్న తర్వాత గాని వాసు స్నేహితులతో సరిగా మాట్లాడలేకపోయాడు. నేనిక్కడున్నానని మీకెలా తెలిసింది? భలేవారు, మీరు కనిపించలేదని మేం కంగారు పడుతుంటే వైదేహి గారు కబురు పంపారు. అప్పుడే వచ్చి చూశాం. ఖాన్ పగబట్టాడంటే పోంపగ దరిద్రుడు అంటూ సానుభూతి చెబుతూ మాట్లాడారు మిత్రులు. వైదేహి ఆ ఇద్దరికీ కాఫీ పంపింది. ఈ మర్యాదలు మాకెందుకండి, మా స్నేహితుణ్ణి ఆపద సమయంలో ఆదుకున్నారు, అంతే చాలు చేతులు జోడించాడు వెంకటేశ్వర్లు. పర్వాలేదు, ఒట్టి కాఫీ మాత్రమేగా అంటూ బలవంతం చేసింది. వెంకటేశ్వర్లు, నేను మీతో వచ్చేస్తాను, నాకింక పర్వాలేదు. వైదేహి వైపు చూశారు ఆ ఇద్దరు. చూడండి, మరో 4 రోజులు పోయిన తర్వాత పంపిస్తాను. మీరు ప్రతిరోజు వచ్చి చూసి వెళుతూ ఉండండి ఎంతో మృదువుగా చెప్పింది వైదేహి. కాదు, నాకు చాలా బాగుంది, నేను వెళ్ళిపోతాను వైదేహి అంటూ వాసు పట్టుబడుతుండగా డాక్టర్ వచ్చాడు. మరో 4 రోజులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలి అంటూ గట్టిగా చెప్పి వెళ్ళాడు. వెంకటేశ్వర్లు, వీరభద్రం వైదేహి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతూ మీ అన్నయ్య గారికి చెప్పమంటారా అంటూ వాసు ముఖం చూసి వద్దులేండి అంటూ వెళ్ళిపోయారు. పత్యం తీసుకుని నిద్రపోకుండా గదిలో నుంచి బాల్కనీలోకి, అక్కడి నుంచి గదిలోకి పచార్లు చేస్తున్నాడు వాసు. మనసులో విసుగ్గా ఉంది. ఇదేం బందికానా, శరీరంలో శక్తి లేదు, మనసుకి శాంతి లేదు. స్కూటర్ శబ్దం కావడంతో పరీక్షగా చూస్తున్నాడు. ఆ శబ్దం తనకి పరిచయమైంది. అవును, అది బాబూ, మీకు ఫోన్ వచ్చింది. నౌకరు పిలిచాడు. నాకా ఫోను? ఎవరు చేసుంటారు? వెళ్ళి అందుకున్నాడు. హలో, వాసు స్పీకింగ్. ఎవరు? ప్రసన్నలక్ష్మి. ప్రసన్నలక్ష్మా? ఏంటి? ఆరోగ్యాన్ని గురించి ప్రశ్నిస్తోంది ప్రసన్నలక్ష్మి. ఆమె గొంతులో ఆతురత, వ్యధ ఎన్నో ప్రతిధ్వనిస్తున్నాయి. పెళ్లి కావలసి తప్పిపోయిన ఆ ఇద్దరు యువతీ యువకులు ఏం మాట్లాడాలో తెలియక ఆగిపోయారు. మిమ్మల్ని చూడాలని చాలా ఉంది, కానీ అవకాశం లేదు. ఇప్పుడు బాగున్నాను. అంతకు మించి మరేం చెప్పలేకపోయాడు వాసు. ఏం చెప్తాడు, ఎలా చెప్తాడు? మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను. ఆ చుట్టుపట్ల వైదేహి లేదు కదూ? అదేంటి, ఆమె ఇంట్లో ఉన్న నన్ను ఆమె లేదుగా అని అడుగుతుందేమిటి? అయినా చెప్పాడు. లేరు, ఏదో పని మీద బయటకు వెళ్లారు. ఏదో చెప్పాలని చెప్పలేకపోతోంది ప్రసన్నలక్ష్మి అని అర్థమైంది. చెప్పండి. మీరు వైదేహి ఇంట్లో ఎందుకు ఉన్నామని అడుగుతుందా? ఇంకా ఏం కావాలో కూడా అర్థమవుతోంది వాసుకి. ఓహో, ఇప్పటికర్థమైంది కష్టపడి ఎందుకు ఫోన్ చేసిందో. మొట్టమొదట ప్రసన్న గొంతుని గుర్తుపట్టగానే ఏదో తెలియని ప్రశాంతత, సంతృప్తి కలిగింది. అది కాస్త ఆవిరిలా ఎగిరిపోయింది. ప్రసన్నలక్ష్మి మాటలో బెరుకుతనం కంటే ఏదో చెప్పాలనే తపన అర్థమవుతోంది, కానీ ఏమీ చెప్పలేకపోతోంది. నుదురు గట్టిగా రాసుకున్నాడు వాసు. పెట్టేమంటారా? వద్దు, నే చెప్పేది శాంతం విని ఆ తర్వాత. వింటున్నాను, చెప్పండి. టేబుల్ మీద గీతలు గీస్తూ వింటున్నాడు వాసు. మీరు వింటున్నాడు వాసు. అందరూ చెప్పినవి మా నాన్నగారు, అన్నయ్యలు నమ్మారు, కానీ నేను మీతో ఒకసారి మాట్లాడాలి. నిజమా కాదా అని ప్రశ్నించి తెలుసుకోవడానికా ఫోన్ చేసింది? కఠినంగా అడిగాడు వాసు. కాదు. మరేమిటి? కాకుంటే ఇదిగో చెబుతున్నాను వినండి. నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. రేపు ఆ అమ్మాయి జైలు నుంచి రాగానే నా దగ్గరే ఉంచుకుంటాను. ఈ విషయంలో బ్రహ్మదేవుని కూడా లెక్క చేయను. చాలా? ఇంకా ఏమైనా కావాలా? ప్రసన్నలక్ష్మి గొంతు వణుకుతూ మాట్లాడింది. అది కాదు, నేను చెప్పేది పూర్తిగా వినాలి, ఆవేశపడద్దు. నేను మీ మీద వేసిన అభాండాలు నమ్మడం లేదు అనే విషయం మీకు చెప్పాలనే పిలిచాను. ఈ పిలుపు మీకు అందడానికి నేనెంత కష్టపడ్డానో ఆ పరమాత్ముడికే తెలుసు. ప్రసన్న గొంతు ఇంకా పెగల్లేదు. ఏంటి, లోకమంతా కోడే కూసే ఈ వాదు మీరు నమ్మరు? నమ్మను, నమ్మలేను, నమ్మబోను. ఈ విషయం మీకు చెప్పాలని ఎంతో వ్యధపడ్డాను. ఇప్పటికి నా మనస్సు తేలికపడింది. ప్రసన్నలక్ష్మి, నాకిదంతా ఏంటోగా ఉంది.
అసలు నాతో మాట్లాడుతుంది మీరేనా అని ఓవైపు ఆనందం, మరోవైపు ఆవేదన నిండిన వాసు గొంతు విన్న ప్రసన్న కళ్ళ నుంచి 2 కన్నీటి చుక్కలు రాలి కింద పడ్డాయి. త్వరగా చెప్పేసింది. మీరు వీలైనంత త్వరలో ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. ఇలా చెప్పవలసి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. దయచేసి నీ చెప్పినట్లు చెయ్యండి అంటూ ప్రసన్న ఏదో చెబుతూనే ఉంది. ఏదో శబ్దం కావడంతో వాసు వెనక్కి తిరిగి చూశాడు. వైదేహి ఎప్పటినుంచుందో చేతిలోని ప్యాకెట్ జారి కింద పడ్డంతో కంగారు పడిపోయింది. వైదేహి అన్నాడు, ఫోనులో మాట్లాడే మాట మరిచిపోయి. అవతల పెట్టేసిన శబ్దం అవడంతో రిసీవర్ పెట్టేసి వైదేహి ముఖంలోకి చూస్తుంటే వచ్చే ఆవేశాన్ని ఎంతో నిగ్రహించుకుంటోంది అన్నది తెలిసిపోతూనే ఉంది. వైదేహి ఇంత ఆవేశపడ్డానికి కారణమేమిటి? మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది వైదేహి. ఎవరితో మాట్లాడుతున్నాడు అని ఆమె అడగలేదు, అతను చెప్పలేదు. అప్పటి వరకు ఉన్న కాస్త శక్తి కూడా ఎవరో లాగేసినట్లయ్యి నీరసంగా వచ్చి మంచం మీద పడుకున్నాడు. ఛీ, నేనే చాలా అసభ్యంగా ప్రవర్తించాను. నా స్నేహితులతో మాట్లాడుతున్నాను అని ఒక్క మాట చెప్పుంటే చాలా బాగుండేది. అయినా ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోమని ప్రసన్న ఎందుకు హెచ్చరించినట్లు? ఏంటో అంతా ఏదో పద్మవ్యూహంలా ఉంది. 10 నిమిషాల తర్వాత వైదేహి బట్టలు మార్చుకునొచ్చి కూర్చుంది. ఎప్పటి చిరునవ్వు వెలుగుతోంది వైదేహి ముఖంలో. అదోలా ఉన్నారేం? రేడియో పెట్టనా? ఈసారి మీకు సరిగ్గా సరిపడా రెడీమేడ్ బట్టలే తెచ్చాను చూడండి అంటూ ప్యాకెట్ విప్పి ఖరీదైన ప్యాంటు షర్టు 2 జతలు తీసి చేతిలో పెట్టింది. వైదేహి ప్రకృతి ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. అనవసరంగా చాలా డబ్బు ఖర్చు చేశారు. అవన్నీ నాకు అక్కర్లేనివి. అదీగాక నేనంత ఖరీదు బట్టలు వేసుకోవడం మానేశాను. తిరిగి వాపస్ ఇచ్చేయండి అన్నాడు వాసు మెల్లగా, దిండు ఆనుకుని కూర్చుంటూ. వైదేహి మరేం మాట్లాడలేదు. తీసుకుని బీరువాలో పెట్టేసి తాళం వేసి కిందకు వెళ్ళిపోయింది. 3 నెలలు జైలు శిక్ష అనుభవించి ఆ రోజే బయట అడుగు పెట్టింది మాల. ఎదురుగా వాసు ఆమె కోసమే అన్నట్లు నిల్చున్నాడు. మాలని ఎలా ఓదార్చాలా అని ఆలోచిస్తున్నాడు. మాల ముఖంలో దుఃఖం లేదు. తలెత్తి వాసు ముఖంలోకి చూసింది అరక్షణం. మామూలుగా నమస్కారం అంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. మాలా అతనికి తెలియకుండానే 2 చేతులు చాచాడు. నెమ్మదిగా, అతి నెమ్మదిగా దగ్గరకొచ్చిందే కాని అతని చేతుల్లో వాలిపోలేదు. మాలలో ఏదో మార్పు కనిపించింది వాసుకి. వీరభద్రం పరిగెత్తుకొచ్చాడు. అసలే తెల్లగా ఉండే మాల చిక్కి మరీ తెల్లగా బొమ్మలా కనిపించింది వీరభద్రానికి. ఇంటికి తీసుకునొచ్చేశారు. వాసుకి ఓ చిన్న కంపెనీలో ఉద్యోగం దొరికింది. నెలకి 100 రూపాయల జీతం మీద. సాయంత్రం మరో 2 ట్యూషన్లు చెబుతుంటే మరో 20 దొరుకుతుంది. రాత్రి భోజనం చేసి లాయర్ కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్లి జాబ్ వర్క్ చేస్తున్నాడు. రోజు 2-3 దొరుకుతుంది. ఒక్కొక్క రోజు ఇంకా ఎక్కువే దొరుకుతుంది. టైప్ వర్క్ పూర్తి చేస్తూ ఇంటిదారి పట్టేసరికి రాత్రి 11 గంటలు దాటుతోంది. నిద్ర కళ్ళ మీదకొస్తుంటే యాంత్రికంగా అడుగులు పడుతూ ఉంటాయి. రోడ్డు పక్కన చెట్లు వీచే చల్లని గాలి అతన్ని సేద తీరుస్తూ ఉంటుంది. అక్కడే నిద్రపోతే ఎంత బాగుండు అనిపించి, అబ్బా ఇంకా ఎంత దూరం నడిస్తే ఇల్లొస్తుంది అని మొత్తు వదులుచుకుని పరిసరాల్ని గమనిస్తాడు. ఇంకా చాలా దూరమే నడవాలి అంటుంది తెలివి తెచ్చుకున్న మనస్సు. శ్రీలక్ష్మి వాసు ఇబ్బంది పడుతోంది తెలుసుకుని భర్తకి తెలియకుండా 50 రూపాయలు పంపింది. వాసు తిరస్కరించాడు. వాసుకి టైప్ వర్క్ ఇచ్చే కృష్ణమూర్తి గారు వాసుని వివరాలన్నీ అడిగారు. మెరికలాంటి కుర్రాడు. ఎంఏ పాస్ అయ్యి అవకాశం దొరక్క అవస్థపడుతున్నాడు. ఏదైనా ఆసరా దొరికితే పైకి పోయే తెలివితేటలున్నాయి. చూడాలి, ఏదైనా మంచి అవకాశం తనలో తను అనుకున్నాడు. మరిచిపోకుండా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఏ ప్రయత్నమూ కలిసి రాలేదు. ఒకరోజు మాల పుస్తకాలు ముందేసుకుని లెక్కలతో కుస్తీ పడుతోంది. దడాలను తలుపు తోసుకుని శ్రీలక్ష్మి విసురుగా వచ్చింది. ఎలా ఆహ్వానించాలో అర్థం కాని మాల కూర్చోండి అంది కుర్చీ చూపిస్తూ. శ్రీలక్ష్మి కూర్చోలేదు. ఉరిమి చూసింది. మాల కాళ్ళు వణుకు మొదలెట్టాయి. రాక్షసి, ఏమంటూ మా వాసుని శనిగ్రహంలా దాపరించావో మా కుటుంబమే చిన్నాభిన్నమైపోయింది. మా వాసుని వదిలి వెళ్ళిపోతావా లేదా? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ద్వారం వైపు చూపిస్తూ అపర ఖాళీలాగా ఆజ్ఞాపిస్తున్న శ్రీలక్ష్మి వైపు చూసేందుకు మాలకి ధైర్యం చాలలేదు. నేలవైపు చూస్తూ నిలిచి ఉంది. నీకు మా వాసు తప్ప మరెవరూ దొరకలేదు? నీకు కావలసింది డబ్బే కదూ, నేనిస్తా, కానీ మా వాసుని వదిలేయ్. వెళ్ళిపోతావా లేదా? గొంతు చించుకుని అరుస్తోంది శ్రీలక్ష్మి. రామలక్ష్మణులాంటి అన్నదమ్ములు గర్భశత్రువుల్లా మారారు నీ మూలకంగా.
నా బిడ్డలు చిన్నానా చిన్నానా అంటూ దిగులు పడ్డారు. నా సంసారం నడిబజార్లో పడేందుకు సిద్ధంగా ఉంది. ఓ మహాతల్లి, నీకు కావలసింది డబ్బేగా, ఇందా ఈ నగలన్నీ తీసుకుని మా వాసు రాకముందే వెళ్ళిపో. మళ్ళీ ఈ జన్మలో కనిపించబోకు. నీ మూలకంగా కదూ పేట్ల మీద పెళ్లి కాస్త తప్పిపోయింది. ఆ చంద్రహారం చాలకుంటే ఈ గాజులు కూడా తీసుకుని నా మరిదిని వదిలిపెట్టు అంటూ గొలుసు గాజులు మాల గుప్పెట్లో కుక్కి వెళ్ళిపో. వెనక్కి తిరిగి చూసావా గొంతు పిసికి చంపేస్తాను, వెళ్ళు అంటూ ఒక్క తోపు తోసింది. బోర్లా పడబోయి నిలదొక్కున్న మాల గొంతులో నుంచి ఒక్క మాట రాలేదు. పెగుల్చుకుంది. అవేం నాకొద్దు భయంగా శ్రీలక్ష్మిని చూస్తూ అంది. ఏం చాలేదు, మంగళసూత్రం తప్ప మరేం లేదు నా దగ్గర. ఇంకేం ఉన్నా ఎంత విలువైందైనా నీ మొఖాన కొట్టేసేదాన్ని. డబ్బుకి గడ్డి తినేది నీలాంటి ఆడవాళ్లు. నీలాంటి వాళ్ల వల్లే సమాజం ఇలా తగలబడిపోతుంది. మొగుడికి పెళ్ళానికి మొగుడు కాకుండా దౌర్భాగ్యురాలా, వెళ్ళిపో. మాల మనసుని కూడదీసుకుని వెళ్లను అని తల అడ్డంగా ఊపింది. ఈ తిరస్కారం భరించలేని శ్రీలక్ష్మికి పిచ్చిపట్టినట్లయింది. రాక్షసి, పోకేం చేస్తావు, ఎవరితో చెప్పుకుంటావో చూస్తాను అంటూ శ్రీలక్ష్మి మాల చెయ్యి పట్టుకుని బరబరా లాక్కుపోతోంది. రోడ్డును పోయే జనం ఆగి ఆ వింతను చాలా ఖుషీగా చూస్తున్నారు. వాసు ఇంటికొచ్చేసరికి ఈ చుట్టుపక్కల కనిపించావా, జాగ్రత్త, నిన్ను చావగొడతాను అంటూ పిచ్చిదాన్లా మాలని బయటికి తోసేస్తుంటే బయటికి వెళ్లకుండా తలుపు పట్టుకుని నిల్చోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. చెబుతుంటే నీకాదు అంటూ చేతుల్లాగి విసురుగా నెట్టేసింది. మాల బోర్లా పడింది. కంకర్రాళ్లు ముఖమంతా గీరుకుపోయి రక్తం చిమ్ముతున్నాయి. మాలా, ఇదేంటి, ఎందుకెలా పడిపోయావు అంటూ కంపెనీ నుంచొచ్చే వాసు కంగారుగా లేవదీసి ఇంట్లోకి తీసుకొస్తూ వదినగారిని చూశాడు. వాసుబాబు, నేనెక్కడికి వెళ్లను అంటూ ఏడ్చింది మాల. నేనెక్కడికి పంపనమ్మా, నేనుండగా నిన్నెవరూ ఏం చేయలేరు అంటున్న వాసు వదినను చూసి ఆశ్చర్యపోయాడు. వదిన ఇంటికొచ్చిందా? ఎందుకు వచ్చి ఏం చేసింది? ఆలోచనలు అనేక రకాలుగా సాగిపోతున్నాయి. వాసు, దాన్ని దూరంగా తోసే. ఈ రాక్షసి మూలంగా మన కుటుంబం ఎంత నష్టపోయిందో నీకు తెలీదయ్యా. నిన్ను గురించి లోకులు ఎన్ని అభాండాలు వేస్తున్నారో నీకు తెలీదు. నేను వినలేకపోతున్నాను. అది నిన్ను వదలడం కల్లా నువ్వే దాన్ని వదిలి వచ్చేసాయి. వాసు, నా ముఖం చూసి వచ్చేయ్. వెరిదాన్లా మాట్లాడుతున్న శ్రీలక్ష్మిని తెల్లబోయి చూశాడు. వదినా, మాలని వదిలిపెట్టడం అనేది కల్లా. ఈ అమ్మాయికి ఒక దారి దొరికేంతవరకు బాధ్యత నాదే. ఎవరు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మార్చుకోను. వీణ ఎలా ఉంది? బాబ్జీ ఎలా ఉన్నాడు? వాసు వాతావరణం తేలికపడాలని తనలో కోపం సెగలు కక్కుతున్నా పైకి ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రయత్నించాడు. మేము మీకు కావాలా వాసుబాబు? అందరూ నువ్వు మారిపోయావన్నా నేను నమ్మలేదు. కానీ నిజమే అని తెలుసుకున్నాను. నీకు మేమక్కర్లేదు. కానీ ఆ పసివాళ్ళకేం తెలుసు? చిన్నానా అంటూ కలవరిస్తున్నారు. ఆయుష్ ఉంటే బ్రతుకుతారు, లేకుంటే చేస్తాం. అంతేగా వాసు? నువ్వు వస్తావని ఎంతో ఆశతో మీ అన్నయ్యకి తెలియకుండా వచ్చాను. ఒక్కసారి వాళ్ళని చూస్తావని ఆశపడ్డాను. నా ఆశ అడియాసలని అర్థమైంది. వెళ్ళిపోతున్నాను. అన్నయ్యకి తెలియకుండా దొంగతనంగా మాత్రం రాలేను. నువ్వు వెళ్ళుదినా? అన్నయ్య ఉన్న సమయంలోనే వస్తాను. వచ్చి వీణని చూస్తాను. మరిదిని తీక్ష్ణంగా చూసింది శ్రీలక్ష్మి. నువ్వు మీ అన్నయ్య అసలు ఈ మగజాతంతా రాక్షసులు. మీకు మనసులు లేవు. వంచన చేస్తూనే బ్రతుకుతారు. చెయ్యండి. ఇంకా ఎన్నాళ్ళు ఇలా చేస్తారో చూస్తాను. దీనికంతటికీ మూల కారణం ఇది కదూ? అదే నీకు మంచిది. సరే. సుడిగాల్లానే వెళ్ళిపోయింది. వదినా వదినా అంటూ పిలుస్తున్న వాసు పిలుపు ఆ గాల్లో కలిసిపోయింది. వాసు దృష్టి మాలవైపు వెళ్ళింది. ఆ తర్వాత గానీ చూడలేదు. కింద పడున్న గాజులో చంద్రహారం. వెక్కి వెక్కి ఏడుస్తూనే జరిగిందంతా చెప్పింది మాల. నిశ్చలంగా నిలిచివిన్న వాసు మెల్లగా వంగి గొలుసు గాజులు తీసి కర్చీఫ్లో మూటగట్టాడు. మాల దగ్గరగా వచ్చాడు. మాలా, మన జీవితాలు వడ్డించిన విస్తరి కాదు. ఒక గమ్యం చేరే వరకు ఒడిదుడుకులు తప్పవు. అప్పుడు కానీ నిన్ను అందరూ అర్థం చేసుకోలేరమ్మా. నువ్వు నాకు భారమని ఎప్పుడూ నేననుకోను. నిన్ను ఒక అయ్యి చేతిలో పెట్టి కళకళలాడుతూ సంసారం చేసుకుంటూ ఉంటే చూడాలని కలలు కంటున్నాను. నీకు ఓ ఆధారం దొరికిన తర్వాత ఆ అన్వేషణ. ఏది ఇలా చూడు. అప్పుడు ఈ వాసుబాబు నీకు గుర్తుంటాడా చెప్పు. కళ్ళు తుడుచుకో తల్లి. ఆప్యాయంగా అంటున్న వాసు మాటలు అమృతం వర్షించినట్లయినాయి. నా మూలకంగా ఎంతో పోగొట్టుకున్నా విచారించకుండా నా శ్రేయస్సే కోరే ఈ మనిషి దేవుడు కాదు అనుకుంది మాల. వీణని ఒక్కసారి చూసొస్తాను. వదిని ఎందుకో చాలా క్షోభ పడుతోంది. కారణమేదో బలమైందే ఉండుండాలి. ఆవినిలా నేనెప్పుడూ చూడలేదు. చూసి త్వరగా వచ్చేస్తాను అంటుంటే కళ్ళు తుడుచుకుని తల ఊపింది మాల.
వాసు అన్నగారి ఇంటివైపు సాగిపోయాడు. వడివడిగా అడుగులు వేస్తూనే ఉన్నాడు, కానీ మెదడు తీవ్రంగా పనిచేస్తోంది. వదిన ధోరణి అదొలా మారడానికి కారణం, నేను వాళ్లకంత అమర్యాద కలిగించే పనేం చేశాను? అనాథైన ఆడపిల్లకి కాస్త చేయుతివ్వడం నేరమా? స్వయం కృషితో చిన్న ఉద్యోగం చేస్తూ కాలం గడపడం అవమానమా? టైపు చేసి ట్యూషన్లు చెప్తే అన్నయ్యను కించపరిచినట్లా? పొద్దున్న 11 గంటలకు తిన్న అన్నం ఎప్పుడో అరిగిపోయింది. 3 గంటల అయిన దగ్గర నుంచి కడుపులో ఆకలి దేవేస్తోంది. ఇంటికొస్తూనే వేడివేడి కాఫీ తాగుదాంలే అనుకున్న ఈ గొడవలో ఆకలి మాటే గుర్తులేదు. కానీ ఇప్పుడు గుర్తొస్తోంది ఆకలి. మెయిన్ రోడ్డు మీద హోటల్లోని అద్దాల బీరువాల్లోని తినుబండారాలు వాసుని పరిహసిస్తున్నట్లు కనిపిస్తుంటే రక్తం ఉడికెత్తిపోయింది వాసుకి. ఓ పెద్ద రాయి తీసి వాటి ముఖం పగలగొడదామా అన్న ఆలోచనొచ్చి రాయి తీసుకున్నాడు. అంతలోనే ఏవేవో ఆలోచనలు సుళ్ళు తిరిగాయి. ఇన్ని సంవత్సరాలుగా ఎన్నడూ కలగని ఈ వెర్రి ఆలోచన ఈరోజు ఎందుకు కలిగింది? ఇది వరకు ఈ ఆకలి బాధ తెలియవలసిన అవసరం రానిచ్చేది కాదు వదిన. దరిద్రం మానవుడి ఆలోచనల్ని ఎలా వక్రమార్గంలో పట్టిస్తాయో అర్థమవుతూనే వాసు చేతిలోని రాయి జారి కింద పడిపోయింది. గజిబిజి కలిగిస్తున్న ఆలోచనల్ని తల విసిరి పక్కకు నెట్టాడు. అప్పటికే వీధి లైట్లు వెలిగాయి. ఇల్లు దగ్గర పడింది. ఇదివరకు గబగబా ఎక్కి వెళ్లే ఆ మెట్లు మెల్లగా సంకోచంగా ఒక్కొక్కటి ఎక్కుతున్నాడు. లోపల నుంచి రాఘవరావు గొంతు కంగున వినిపిస్తుంటే వాసు తన చేతిలోని గొలుసు గాజులో ఉన్న చేతురుమాలు గట్టిగా పట్టుకున్నాడు. సిగ్గులేకుండా ఆ వెధవింటికి నువ్వెందుకెళ్ళావు చెప్పు. నల్లరాయిలా మాట్లాడకపోతే ఊరుకోను. ఇలా దొంగ వేషాలు ఎన్ని రోజులుగా వేస్తున్నావు చెప్పవేం? చెంప పగిలేటట్లు కొట్టిన శబ్దం. శ్రీలక్ష్మి వెక్కి వెక్కి ఏడుస్తోంది. పిల్లలు అమ్మ అంటూ ఏడుస్తున్నారు. వాసు వీధి తలుపు తోశాడు. గడియ బిగించుంది. రాలేదు. ఏం చేయడం? ఎలా పిలవడం? బజారాడదాన్ని దగ్గర పెట్టుకుని కులుకుతున్న ఆ వెధవింటికి వెళతావా? ఇవాళ జైలుకెళ్ళింది, రేపు హత్యలు చేస్తుంది. అయినా విడవడు దాన్ని. అసలు దాన్ని విడిచి ఉండలేడు. నీ పెంపు, నువ్వు నూరు పోసిన ఆదర్శాలు అన్నీ వాడికి నువ్వే మప్పిపెట్టావు. నా తల వాలిపోతోంది. ఎక్కడికి వెళ్ళినా మీ తమ్ముడు అంటూ ప్రతివాడు నన్ను వెకిరించేవాడే. నువ్వు పోవే, వాడి దగ్గరే దాంతోపాటు ఉండు అంటూ బలంగా తోసిన శబ్దం. వాసు తలుపు దవదబా బాధేస్తున్నా ఎవరూ వినిపించుకునే స్థితిలో లేరు. శ్రీలక్ష్మి అంతవరకు భర్త ఎలాంటి మాటలు విసురుతున్నా సహించింది. కానీ వ్యంగ్యాన్ని భరించలేక ఎదురు తిరిగింది. నన్ను వెళ్లమండానికి మీరెవరు? ఇది నా ఇల్లు. మీరు ఇల్లు వదిలి ఊరి మీద కాలక్షేపం చేస్తుంటే నవ్వని లోకం వాసునే చూసి నవ్వుతుందా? సరిగ్గా ఆఫీసుకి వెళ్లకుండా దాని దగ్గరికి ఎందుకు కూర్చుంటున్నారు? ఎన్ని రాత్రుళ్ళు ఇంటికొస్తున్నారు? ఇవన్నీ లోకానికి తెలియవు అనుకుంటున్నారా? వాసునే కాదు, మిమ్మల్ని చూసి నవ్వుతోంది లోకం. పెళ్ళం పిల్లలు ఉన్నా. శ్రీలక్ష్మి ఇంకా ఏమేమో అంటూనే ఉంది. నోరు మూసుకుని పడుండు, లేకుంటే పో. నా ఇష్టం వచ్చినట్లు తాగుతాను, తందనాలాడతాను. నువ్వెవరు? నేను మగాణ్ణి. వాసు భరించలేకపోయాడు. తలుపు దబదబా బాధేశాడు. పిల్లల ఏడుపు, శ్రీలక్ష్మి గొంతు, రాఘవరావు అరుపులు కలిసిపోయి గందరగోళంగా వినిపిస్తుంటే ఇరుగు పొరుగు విచిత్రంగా చూస్తూ ఉండిపోయారు. తలుపు తెరుచుకుంది. పూనకం పూనిన వాళ్లాగా రాఘవరావు ఎటూ చూడకుండా వాసుని తోసుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. వాసుని చూస్తూ బిక్కమొక్కాలేసుకుని ఉన్న వీణ, బాబ్జీ, చిన్నానా అంటూ కావలించుకుని బావురుమన్నారు. వాసు రాక గుర్తించిన శ్రీలక్ష్మి 2 చేతుల్లోనూ మొహం కప్పుకుని వంటగదిలోకి పారిపోయి తలుపులేసుకుంది. మమ్మల్ని విడిచి వెళ్లకు చిన్నానా అంటూ ఆ ఇద్దరూ ప్రతిరోజు ఇంట్లో జరిగే విషయాలన్నీ చెప్పేశారు. నాన్న అమ్మని అస్తమానం కొడుతున్నారు అంటూ వీణ బోరుమంది. ఏంటిదంతా? ఇదంతా నిజంగానే జరుగుతుందా? పొరుగు మర్యాద అంటూ ప్రాణాలు వదిలే అన్నయ్య ఇంత మారాడా? దీనికి కారకులెవరు? ఎవరే ఉంటారు? అర్థం కాలేదు వాసుకి. ఆ ఇద్దరినీ ఓదార్చి వంటింటి తలుపు తట్టాడు. వదినా వదినా అంటూ. మెల్లగా తలుపులు తెరుచుకున్నాయి. ఆ వదిన మరుదులిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు ఒక్క క్షణం. వాసు కళ్ళనీళ్లు గిర్రును తిరిగి అవి అక్కడే ఆగిపోయాయి.